ఈ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తా. ముందు ఎక్స్రే చూపించన్నా. సర్లేరా, పార్టీ డబ్బులతో ఎక్స్రేలు తీపిచ్చాం. చూడండి, 1 కాదు 3. వాళ్ళు కొట్టిన దెబ్బలకి మనిషి యొక్క కపాలం పగిలిపోయింది. చూడండి, బుద్ధి తెచ్చుకోవాలి. దేనికన్నా బుద్ధి తెచ్చుకోవాలి? వాళ్ళు గంజాయి చేసిన తప్పులేక. ఈ పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలకి రాత్రి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పారన్నా? కోమాలోకి పోయిన అబ్బాయి చెప్పాడు. చెప్పడానికి ఆడు పోయింది ఓయోరూమ్కి కాదన్నా, కోమాలోకి. దట్ ఈజ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. కోమాలోకి పోయినా సరే వాళ్ళ మైండ్ ఫోకస్గానే ఉంటుంది. ఈ పార్టీని, ఈ పోలీసుల్ని వదల్లో. ఈ ఎక్స్రే మాత్రం వదిలేండి సార్. ఎందుకు వదలరా? 500 ఇచ్చి 5 నిమిషాలు ఇచ్చేస్తామన్నారు సార్. 10 నిమిషాలు అయిపోయింది. నేను హాస్పిటల్కి వెళ్ళాలి సార్. ఈ సజ్జల ఒకడు స్కానింగ్ చేసి తీసుకురారా అంటే పక్కింటో దగ్గర స్కాములు చేసి తీసుకొచ్చాడు. వాళ్ళు అక్కుపోయాడు. అన్నా నీతో పాటు ఉంటే నన్ను కూడా కొడతారన్నా. దగా చేసిన వాడు వచ్చి ఇప్పుడు ధర్నాలు చేస్తాడా? ఈ ఫేక్ సైకో గాడిని మనం రానివ్వద్దు. మా అన్న ఏమంటున్నావు? మా రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఏమంటున్నావు? అది నా కార్యకర్త అంటే. నన్నేమన్నానంటే చాలు కాలు ఇరగొడతాడు. అనయ్య నమస్కారం అనయ్య. చూశారా నేనంటే ఎంత ఇష్టంరా నీకు? నువ్వంటే ఇష్టం కాదన్నా, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం. నువ్వు ఆయన కొడుకు కాబట్టి నీ పార్టీలో చేరి నిన్ను అభిమానిస్తున్నాం. నిన్ను ఎవరైనా ఏమనంటే తట్టుకోలేము. అన్న షర్మిలక్క అన్నా, అన్నా నువ్వు నాకెంతో, షర్మిలక్క కూడా అంతే. రాజశేఖర రెడ్డి గారు బిడ్డ. ఆగన్నా, మీ సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్న. విజయం అక్రమ సంతానం అన్నారు. నాకు ఇతరులతో సంబంధాలు అంట కట్టే. నన్ను కనీసం ఒక మహిళగా చూసారా? అన్నా నీకోసం అందరిని కొట్టా, ఇప్పుడు నువ్వు అక్కని బాధ పెట్టావు. నిన్నేమనాలి? చెయ్యొదలరా, చెప్తా వినురా, ఒక్కసారి వదులు. మా అక్కని నడిపించే నీ పార్టీ వద్దు, బొక్కొద్దు. ఏంటన్నా రాంబాబు అన్న పోలీసుల మీద అంత ఆవేశం చూపిస్తున్నాడు? నాకు అదే అర్థం కావట్లేదురా. మన పార్టీ వాళ్ళకి ఆ పోలీసు వాళ్ళకి పూర్వజన్మ పగలున్నట్టున్నాయిరా. అవునన్నా, నువ్వు వాళ్ళవే బట్టలు ఇప్పుతా అంటావు. రజనక్క రంకెలేస్తుంది. రాంబాబు అన్న చూడు రఫ్ ఆడిస్తున్నాడు. పైకి అట్ట అంటాడు కానీ చాలా భయిస్తుడురా. అది కవర్ చేసుకోవడానికే కలతలు పెట్టుకున్నాడు. అది చూడు అన్న పలు ఉరుకుతున్నాడు అన్న. ఇంకాస్త గట్టి కొరకు మనం పలసెట్టు బయటపడుతుంది. దాని గొప్ప ఏముంది? అరే పిఎల్ మీద అరిసినట్టు పోలీసుల మీద అరిస్తే లోపలేసి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటారు. మీకు తెలీదు, నాకు అనుభవం. చెప్తే వినరు. ఎక్కువ మాట్లాడితే ఆయాసం వస్తుంది, ఇంకాస్త ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. అవసరమారా? అన్న పోలీసులతో నెమ్మదిగా మాట్లాడాలన్న, వాళ్ళు మన శాంతి భద్రతలు కాపాడేవాళ్ళు. మరి మన పార్టీ వాళ్ళరా? ఓహో మన పార్టీ వాళ్ళ శాంతి సుకన్యని భద్రంగా చూసుకుంటూ వాళ్ళ బాధ్యతలు మోస్తూ వాళ్ళ బాధని పంచుకునే వాళ్ళే మన పార్టీ వాళ్ళన్న.